కొన్ని సంవత్సరాల క్రితం మానవ చరిత్రలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఇది. అతడు తన జీవితంలో ఓటమి చెందాడు. అతడికి ఒక నిరీక్షణ లేదు. అతడు ఇక జీవితంలో పైకి వస్తాను, జీవితంలో నేను బాగుపడతాను, జీవితంలో నేను ఏదైనా సాధిస్తాను ఒక నమ్మకం కూడా లేదు. అతడు ఒక నిరీక్షణ లేదు, ఒక నమ్మకం లేదు. ఇక నా జీవితంలో నేను విజయాన్ని సాధిస్తానని ఒక ఆశ కూడా అతని జీవితం లేదు. అతని జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్, అతని జీవితంలో ఓటమిలు. ఆ సమయంలో తనతో ఉన్నటువంటి స్నేహితులు ఈడొక ఫెయిల్యూర్ మ్యాన్, ఒక ఓటమి చెందిన వ్యక్తి అని అతను స్నేహితులు అతన్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారు. తన బంధువులు అతన్ని చేదరించుకుంటున్నారు. చివరికి తల్లిదండ్రులు కూడా నీ జీవితంలో ఏమి సాధించేవరా అని తల్లిదండ్రులు కూడా అతన్ని చాలా హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఒకరోజు సముద్ర తీరాన అతను నడుచుకుంటూ ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ తన జీవితంలో ఇక నేను సాధించలేను, ఇక నా జీవితంలో నాకు ఒక విజయం లేదు, ఇక దేనికి బ్రతకాలనుకుని ఆ సముద్రం తీర నడుచుకుంటూ తన జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాడు. అలా వెళుతున్న సమయంలో అతని కాలుకి ఒక బాటిల్ తగిలింది. బాటిల్ తగినప్పుడు అతను కాలుతో తన్ని అతను ముందుకు వెళ్ళిపోయాడు. ఆ బీచ్లో చాలామంది ఆ మనుషులంటి వల్ల వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరలా ఆ బాటిల్ కాలుకు తగిలింది. ఏంటి అని ఆ బాటిల్ తీసి చూసినప్పుడు అందులో ఏదో ఒక రాశి ఉంది, ఒక స్లిప్ లాంటిది రాసి ఉంది. అప్పుడు అది చూశాడు, ఇదేదో సామాన్యమైన బాటిల్గా లేదే, ఈ బాటిల్లో ఇక స్లిప్ రాసి ఉంది ఏంటని దాన్ని తీసి ఆ బాటిల్ను మూత తీసి దాన్ని స్లిప్ బయట తీస్తే ఆ స్లిప్లో ఒక రాశి ఉంది. ఏమంటే, ఈ అడ్రస్కి నువ్వు వెళ్ళు, ఈ బాటిల్ చూపించు, నీ జీవితం మారిపోయింది అని రాసింది. నేను అనుకున్నాడు, ఎవరో ఆకతాయిలు ఈ బాటిల్లో ఈ స్లిప్ రాసి పెట్టి వేడిపించడానికి పెట్టేదేమో అనుకున్నాడు ముందు. కానీ ఎక్కడో ఒక నమ్మకం, ఆ స్లిప్ మీద నమ్మకం ఉంచి ఆ అడ్రస్కి వెళ్ళాడు ఆ యవనస్తుడు. వెంటనే ఆ బాటిల్ని చూపించాడు. ఆ స్లిప్ చూపించే వారికి అది ఒక సామాన్యమైన భవనం కాదు, అది చాలా విలువైనటువంటి భవనం. ఆ భవనంలో వందలాది మంది దాంట్లో ఉద్యోగం చేస్తూ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. ఈయన తిన్నగా ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ స్లిప్ తీసుకుని అందరూ లేచి నిలబడ్డారు. వాళ్ళందరికీ ఫోన్ చేసింది. ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఈయన విచిత్రంగా చూస్తున్నారు. తర్వాత నాతో రండి సార్ అని అతన్ని తీసుకెళ్తుంది లోపలికి. ఎంప్లాయీస్ అందరూ కూడా ఇతన్ని వెంబడిస్తున్నారు. ఇది అనుకుంటున్నాడు, ఏంటిది, వాళ్ళ ఉద్యోగాలు మానేసి నన్ను వెంబడిస్తున్నారు ఏంటి అని ఈ యొక్క యవనస్తుడు అనుకున్నాడు. తిన్నగా అతన్ని ఒక క్యాబిన్లోకి తీసుకెళ్ళింది. అదేం క్యాబిన్ అంటే జనరల్ మేనేజర్ దగ్గర తీసుకెళ్ళింది. అప్పుడు ఆ స్లిప్ని ఆ సముద్రం దొరికిన బాటిల్ని చూపించినప్పుడు అతడు కూడా ప్లేస్ అతనికి సెల్యూట్ చేశాడు. ఈయనకి అర్థం కావట్లా, ఈయన మతిపోతుంది. అప్పుడు అన్నాడు, బాయ్, ఈరోజు నుండి నువ్వు సామాన్య వ్యక్తివి కాదు, ఈరోజు నువ్వు బికమ్ ఏ మల్టీ మిలియనియర్, ఒక మిలియనియర్వి నీవి, ఒక గొప్ప కోటీశ్వరుడు నీవు, వేల కోట్లకి ఆస్తిపరుడు నీవు అని ఆ జనరల్ మేనేజర్ చెప్పాడు. ఈయనకి ఆశ్చర్యపోయాడు. ఏమైంది అంటే అప్పుడు చెప్పాడు, కొన్ని సంవత్సరాల క్రితం ఆ స్త్రీ ఉంది, ఆమెకి చాలా ఆస్తి ఉంది, కోట్ల ఆస్తి ఉంది, కానీ ఆమెకి పిల్లలు లేరు. చనిపోయే ముందు
ఆమె వీలునామా రాసి బాటిల్లో పెట్టి, ఈ బాటిల్లో ఉన్న ఈ బాటిల్ ఎవరికైతే దొరుకుతుందో, ఈ బాటిల్లో ఉన్న ఈ కాగితం, ఈ వీలునామా ఎవరికైతే దొరుకుతుందో వారే నాకు వారసుడు, ఎన్ని సంవత్సరాలకు వచ్చినా సరే ఈ ఆస్తికి, ఈ కంపెనీస్కి మొత్తానికి అతనికి చెందుతుందని వీలునామా రాసి ఆ బాటిల్ని ప్రార్థనాపూర్వకంగా అది సముద్రంలో విసిరేసింది. ఆమె పేరే అలెగ్జాండర్ డైజీ సెంగర్స్. అంటే ఆమె స్థాపించిన కంపెనీ సెంగర్స్ కంపెనీ. అంటే కుట్టు మిషన్లు ఉంటాయి కదా, ఆ కుట్టు మిషన్లు తయారయ్యే కంపెనీ. ఆమె పేరే, ఆ స్త్రీ పేరు అలెగ్జాండర్ డైజీస్. అప్పుడు ఆమె కోట్ల ఆస్తి రాసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఓటమితో దిగులు చెందుతూ జీవితాన్ని ముగించుకుందామని, ఇక నాకు ఒక నిరీక్షణ లేదు, విశ్వాసం లేదని అతను కృంగిపోతూ అతను సముద్ర తీరం నడుస్తున్న వ్యక్తి జీవితంలో ఈ బాటిల్ అతని కాలుకి తగిలింది. అంటే దేవుడు కృప అతన్ని ఆవరించింది. అందరూ వచ్చి వీడు బ్రతుకన్నారు, అందరూ వీడు ఎందుకు బతుకుతున్నాడు అన్నారు. కానీ దేవుడు కృప అతన్ని ఆవరించి ఆ తెల్లవారేపాటికి అతని స్థితిగతులను మార్చేసి ఒక మిలీనియర్గా అతన్ని దేవుడు ఆశ్రయించాడు. అతని పేరే జాక్ వామ్. అతని పేరు జాక్ వామ్. దేవుని స్తోత్రం. నాటి నుండి అతను ఒక మిలీనియర్గా మారిపోయి దేవుడు అతని గొప్పవాడిగా చేశాడు. ఆ రోజు దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో ఇక నేను విడుదల పొందను, జీవితంలో ఇక విజయాన్ని సాధించను, జీవితంలో ఇక నా బ్రతుకులో ఒక నిరీక్షణ లేదు, బాగుపడతానన్న ఆశ లేదు, ఇక నా బ్రతుకులో ఇక ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం లేదు, ఈరోజు నా జీవితంలో ఇక బిడ్డలు పుడతారన్న ఒక గర్భఫలం వస్తుందన్న ఆశ లేదు, ఈరోజు నా కూతురు పెళ్ళి అవుతుందని ఒక నమ్మకం లేదు, ఎంత చదివి ఒక ఉద్యోగం వస్తుందని ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను, నాకు నమ్మకం లేదు, ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నామేమో. దేవుని చేతుల్లో పెట్టు. ఒక అలెగ్జాండర్ డైజీస్ ఆ యవనస్తుని మాత్రమే కోటీశ్వరుడుగా మార్చింది, బిలియనీర్గా మార్చింది. కానీ పరలోకమందున్న తండ్రి ఉన్నాడు. ఆయన గాని నువ్వు చేర్చుకుంటే, ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ప్రపంచంలో ఆయన నీ స్థితిగతులను మార్చగల దేవుడు. ఆయన ప్రపంచంలో అందరికీ ధారాళముగా దయచేవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు ఆ దేవుడిని నువ్వు ఆశ్రయించు. ఆ దేవుడు నీకు ఆస్తిగా తన యొక్క రక్తాన్ని కార్చి తన స్వాస్థ్యంగా నేను మార్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 91వ కీర్తన 15వ వచనం రాయబడింది. శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను రాయబడింది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి ఓటమిలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. నువ్వు కలిగి ఉన్న నీ జీవితంలో శ్రమల్లో నేను విడిపించి గొప్ప చేస్తాను. ఈరోజు ఆయన జీవితం జరిగింది ఒక స్టోరీ, కథ కాదు, అది నిజమైన సంఘటన. ఈరోజు నా ఏమగలిగిన దేవుడు చెప్తున్నది ఒక కథ కాదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసి విసిగిపోయావు. నువ్వు అనుకుంటున్నావు ఆ ప్రార్థన నీ విత్తనాన్ని నువ్వు వేసావు. తెలుసా, అది చెట్టై, అది సిగురించి, అది చెట్టై, అది ఫలించి ఫలాలు నీకు అందించబోతుంది. నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు. దేవునికి అసాధ్యమైనది లేదు. నీ బ్రతుకుని, నీ స్థితిగతులని మార్చే సమయం వచ్చింది. ఆ దేవుడు నీ జీవితంలో ఈ అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించిన కాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు చెప్పిన ఈ సాక్ష్యం ఆ యవనస్తుడి జీవితంలో జరిగింది. నువ్వు ఏ మనిషి జీవితాల్లో మీరు ప్రవేశిస్తారో, ఏ మనిషి నిన్ను ఆశ్రయిస్తారో అతని స్థితిగతులను మార్చే దేవుడు ప్రభా. ఈరోజు నీ బిడ్డలు ఎదురు చూస్తున్న ఒక నిరీక్షణ లేదు, ఒక ఆశ లేదు, ఒక తండ్రినైనా విశ్వాసము కోల్పోయారు. ఇక నా బ్రతుకులో ఇక నేను పైకి వస్తాను,
నేను విజయం సాధిస్తాను, విడుదల పొందుతాను అని ఒక నమ్మకం లేకుండా ఉన్నారు ప్రభా. అయితే శూన్యము నుండి సమస్తం చేయగల దేవుడు కదా ప్రభా. అబ్రహాము 100 సంవత్సరాల తర్వాత ఇక నాకు నమ్మకం లేదనుకున్నప్పుడు ఆకాశ నక్షత్రం వలె అతని సంతానాన్ని దీవించావు కదా. ఈరోజు ప్రభా ఈ బిడ్డల జీవితాల్లో కూడా ప్రభా శూన్యమైన సమస్తాన్ని జరిగించి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి కార్యం వాళ్ళ జీవితంలో జరిగించమని, గొప్ప విజయము, గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.